హలో గైస్ వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. ఇదే చూసుకుంటే 4th జాన్ అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాము. కానీ ఆ ట్రేడ్ది నేను మనకి దాని ఏమో స్ట్రైక్ ప్రైస్ చూపించలేను, ఎందుకంటే అది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అది కనబడదు. మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఎస్ఎల్ ఎందుకు హిట్ అయింది అంత లాజిక్ కూడా చెప్తాను మీకు. అయితే చూసుకుంటే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఆ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఇది ఎస్టర్డే హై, ఇది కొంచెం రెసిస్టెన్స్. ఇది అక్కడికి వచ్చి మార్కెట్ ఫస్ట్ మీరు చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ రైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. హైయర్ రైస్ ఫామ్ చేసుకుని వెళ్ళినాక ఇక్కడ కొంచెం అయితే మార్కెట్ దాన్ని ఏమంటారు, టైం పాస్ చేసింది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసింది. అయితే ఇక్కడ ట్రాప్ చేయడానికి ట్రై చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చి. కానీ అక్కడ ఫెయిల్ అయ్యి వెంటనే బిగ్ బార్ అయితే ఫామ్ అయింది. ఈ బిగ్ బార్ దగ్గర మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి బ్రేక్ చేయొచ్చు కాబట్టి చూసుకుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది నిన్నటిది. 1 మినిట్ టైం ఫ్రేమ్ 4th జాన్వరి చూసుకుంటే బ్రేక్ అయితే అయింది. ఈ క్యాండిల్ దగ్గర నేను ఇక్కడైతే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను, ఎస్ఎల్ పెట్టుకున్నాను. వెంటనే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను, వెంటనే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది, వెంటనే ట్రాప్ చేసింది. ఇది గైస్ ఆ ట్రేడ్ అయితే ఇది అంతే. ఇంకా అంతకుమించి ఆ ట్రేడ్లో ఇంకా మ్యాజిక్ అయితే ఏం లేదు. ట్రాప్ సైడ్ వేస్ కానీ ట్రాప్ చేసింది మార్కెట్. తర్వాత స్లో మూమెంట్ వచ్చి మళ్ళీ ర్యాండమ్ మూమెంట్ అయితే వచ్చింది. ఇది వేస్ట్. ఇంకా ఇది గైస్ అయితే 4th జనవరి అయితే ఇలాగ అయ్యింది మనకి ట్రేడ్. ఈ క్యాండిల్స్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నా, కానీ బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.